అసెంబ్లీలో చర్చ తర్వాతే చర్యలు. ఒక సుమారు 3 నెలల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కాళేశ్వరం పైన అవినీతి జరిగింది, దానికి సంబంధించినటువంటి పీసీ ఘోష్ నివేదిక రాష్ట్ర ప్రజానీకానికి అంతా కూడా తెలిసిందే. మన నిన్ననో మొన్ననో మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టును ఆశ్రయించి కాళేశ్వరం పైన కాంగ్రెస్ పార్టీ పీసీ ఘోష్ నివేదిక అనేది అది చట్టపరమైనది కాదు, అది కొట్టేయాలని చెప్పేసి ఇద్దరు కేసీఆర్ గారు మరియు హరీష్ రావు గారు హైకోర్టును ఆశ్రయించి పిటిషన్లు వేయడం జరిగింది. జరిగిన తర్వాత హైకోర్టు కూడా వీళ్ళ యొక్క వాదన నిన్న జరిగింది. ఆ వాదన తర్వాత మన హైకోర్టు ఏం చెప్తుందంటే, అసలు అసెంబ్లీలో పీసీ ఘోష్ నివేదికను చర్చించిన నివేదికనే చర్చించిన తర్వాతనే మరి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి సవాల్ విసిరింది. దీనికి సంబంధించిన వార్తను మనం కొద్దిగా బ్రీఫ్గా చూసినట్టయితే, హైకోర్టుకు తెలిపిన అడ్వకేట్ జనరల్ కేసు ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి ఉత్తర్వులు చేయొద్దని వినతి. అకాల వర్షాలతోనే మేడిగడ్డ కుంగిందన్న కేసీఆర్ లాయర్, రాజకీయ కక్షపూరితంగానే నివేదికలు ఇచ్చారని వ్యాఖ్యలు. కాళేశ్వరం పిటిషన్లపై హైకోర్టు వేడిగా వాదనలు. నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకుంటారా అంటూ కోర్టు ప్రశ్న. విచారణ నేటికి వాయిదా. ఈ విధంగా కోర్టులో వాదోపవాదనలు సుమారుగా ఒక 6 పాయింట్లతో ఉన్నది. మరి ఏమంటుందంటే, మొత్తం కూడా ఇది కేవలం కేసీఆర్ పైన రాజకీయ కక్షపూరిత చర్య అని చెప్పేసి కేసీఆర్ తరపున లాయరు వాదించడం అనేది జరిగింది. అంటే ఏంది వాదించడం అంటే, ఎందుకు తెలంగాణ తెచ్చిన మహానుభావుడు, తెలంగాణ కోసం అశ్రులు బారిండు, ఎంతో కష్టపడ్డాడు, ఆయనను రాజకీయంగా ఈ అధికార పార్టీ అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంది, అసలు రాజకీయంగా ఆయన యొక్క ప్రతిష్టను భంగపరుస్తుంది. మరి అంతకుముందు మరి కేసీఆర్ ఏమన్నాడు మనకు తెలిసిన విషయమే. కాళేశ్వరం అనేది తెలంగాణకు జీవనాడి, తెలంగాణ ఎక్కడ కూడా ఏ ప్రాంతం కూడా ఎండిపోదు, కాళేశ్వర ప్రాజెక్టుకు కర్త కర్మ క్రియ అన్నీ నేనే అని చెప్పిండు. మరి అది తెలిసిన విషయం అందరికి కూడా. అన్ని పనుల్లో అన్ని విషయాల లోపల నేను చాలా జాగ్రత్తగా తీసుకున్నా, అన్ని వ్యవహారాలు నేనే చూసుకున్నా. మరి అది మరి ఇంజనీర్లు చేసే తప్పుకు నా తప్పు అంటుర్రు అని చెప్పేసి ఇప్పుడు తన వరకు వచ్చేసరికి ఏం చేసిండు, తీసుకుపోయి ఇంజనీర్ల మీద వేసిండు. ఈ విధంగా నిన్న వాదోపవాదనలు మాత్రం అయితే కోర్టులో జరిగినాయంట. దానికి సంబంధించినటువంటి వార్త చూద్దాం, ఏమున్నదో చూద్దాం ఒకసారి. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను కొట్టివేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు గురువారం వేడిగా వాదనలు జరిగాయి. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ ఘోష్ కమిషన్ నియమించి దానిపై న్యాయ విచారణ జరిపించింది. 115 మంది ఓపెన్ కోర్టు విచారించడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో పాలుపంచుకున్న పలువురు ఇంజనీర్లు, అధికారులు నుంచి అఫిడవిట్ రూపంలో వాంగ్మూలం తీసుకున్న కమిషన్ గత నెల 31న నివేదిక ప్రభుత్వానికి సమర్పించింది. అయితే ఈ నివేదికను కొట్టివేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఇటీవల హైకోర్టులో వేరువేరుగా పిటిషన్లు వేసారు. ఇదంతా కూడా మనం చర్చించాం. మరి కేసీఆర్ గారి లాయర్ యొక్క వాదన, ఆయన ఏం వాదించిండో ఒకసారి చూద్దాం. ఈయన ఏం వాదించిండు, మరి ఏంది కథ చూస్తే, 2 పిటిషన్లు కలిపి హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ గురువారం విచారణ జరిపింది. కేసీఆర్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సుందరం వాదనలు వినిపిస్తూ ఎలాంటి ఆధారాలు లేకుండా బీఆర్ఎస్ పార్టీని అప్రతిష్ట పాలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ నివేదిక రూపొందించిందని చెప్పారు. ఇదంతా కక్షపూరితంగా రాజకీయాల్లో భాగంగా జరిగినట్టుగా భావిస్తున్నారు. వేరువేరు కారణాలతో మేడిగడ్డ బ్యారేజీలోని ఒక పిల్లరు కుంగిపోయినట్టు చెప్పారు. దీనికి ఇంజనీరింగ్తో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. డిజైనింగ్ అంతా కూడా ఇంజనీరింగ్ తప్పట, కేసీఆర్కి ఏం సంబంధం లేదట. ఇక చూడరు. అంటే ఇక తన వరకు వచ్చింది తప్పు, తన వరకు రాగానే అప్పుడు కట్టిన ఇంజనీర్లదే బాధ్యత, అప్పుడు కట్టిన అధికారులే బాధ్యత, నాకేం సంబంధం అంటాడు. అంతే. ఏమన్నాడు ఒక పిల్లర్ కుంగిపోయినట్టు చెప్పారు. దీనికి ఇంజనీరింగ్తో ఎలాంటి సంబంధం లేదని, అది డిజైనింగ్ అంతా కూడా ఇంజనీరింగ్ వాళ్ళకే సంబంధం అని చెప్తుంది. ఈ నివేదిక కాపీలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఇవ్వకుండా మీడియాకు అందజేయడంలో దురుద్దేశం కనిపిస్తుందన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నిబంధనలు పాటించలేదని,
కేసీఆర్ లాయర్ చెప్పారు. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 సెక్షన్ 8B సెక్షన్ 3 ప్రకారం నోటీసులు ఇవ్వకుండానే నివేదికను విడుదల చేశారన్నారు. ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందని చెప్పారు. ఇక ఈ నివేదికపై అసెంబ్లీలో చర్చ జరిగేలా కాంగ్రెస్ ప్రణాళిక రూపొందించింది అన్నారు. అంటే ఇక ఏదైనా సరే కమిషన్ అనేది ఎలాంటిది ఆధారం లేకుండా ఏం లేకుండా కూడా పిటిషన్లు మాకు చెప్పకుండానే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిరని చెప్పారు. అంటే మొత్తానికైతే డిజైన్లు అంతా చేసింది కూడా అధికారులే, అప్పుడు ఇంజనీర్లే, వాళ్ళదే ఉంటుంది కూడా, వాళ్ళది కూడా తప్పు ఉంటుంది. మరి అంతకుముందేమో అది మంచిగా అయితే మాత్రం పటిష్టవంతంగా బలంగా ఏం కుంగిపోకుండా ఏం కూలకపోతే మాత్రం అంతా నేనే చేసిన అని చెప్తారు. గట్లే ఉంటుంది వ్యవస్థ. తప్పు దొరికింది, తప్పు జరిగింది అంటే అప్పుడు కొత్తగా ఎట్లా నటించాలి, కొత్తగా ఏ విధంగా ఏది చెప్పుకోవాలి అనే పోతుంది. మీరు 100% మీరు కరెక్ట్గా కడితే, కరెక్ట్గా చేస్తే అవి కుంగిపోకుండా పటిష్టవంతంగా ఉంటే మిమ్మల్ని ఎందుకంటారు? ఇంత పెద్ద అవినీతి ఎందుకు జరుగుతుంది? అలా ఇన్ని లక్షల కోట్లు ఎందుకు పోతాయి? పోవు కదా. మరి లక్షల కోట్లు అనేది మీ ఇంట్లోకేం పెట్టలే కదా, అది ప్రజాధనమే కదా. ప్రజాధనం ఎటు పోతున్నా ఎంక్వైరీ అనేది జరుగుతుంది. అరే దాని మీద స్పందన లేదు, ఏం లేదు. ఇక గట్టిగా అడిగేసరికి ఇదొక మాట. ఏజీ కౌంటర్ వాదన. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి పిటిషన్లు కేసీఆర్, హరీష్ రావు అసెంబ్లీలో సభ్యులుగా ఉన్నారని చెప్పారు. ఆ సమయంలో జోక్యం చేసుకున్న హైకోర్టు అలాంటప్పుడు నివేదికను ఎందుకు బయటపెట్టారని ప్రశ్నించింది. ఆ వెంటనే కేసీఆర్ తరపు న్యాయవాదట సుందరం మీడియా సమావేశాన్ని పెట్టి మరీ ప్రతి జర్నలిస్టుకు 60 పేజీల నివేదికను కూడా అందించారని చెప్పారు. ఇక కోర్టు ఇచ్చిన నివేదిక కాపీలు సరిగ్గా కనిపించడం లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సరిగ్గా కనిపించేలా నివేదికలు కాపీలు ఇస్తే తర్వాత విచారణ చేస్తానని పేర్కొంది. అయితే కేసు ప్రాధాన్యత దృష్ట్యా గురువారమే విచారణ కొనసాగించాలని న్యాయవాది సుందరం విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో కాళేశ్వరంపై నివేదికను జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా విడుదల చేశారని అడ్వకేట్ జనరల్ ప్రశ్నించింది. నివేదిక కాపీని పబ్లిక్ డొమైన్లో పెట్టారా, పిటిషన్లకు సెక్షన్ B ప్రకారం నోటీసులు ఇచ్చారా లేదా, నివేదిక ప్రస్తుత పరిస్థితి ఏంటి అని అడిగింది. దీనిని అడ్వకేట్ జనరల్ స్పందిస్తూ తాము నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. దీనిపై సెక్షన్ మెన్షన్ చేయనంత మాత్రాన అది B నోటీస్ కాదంటే ఎలా అని అన్నారు. నివేదికపై అసెంబ్లీలో చర్చ జరగాల్సిందే అని చెప్పారు. కాళేశ్వరంపై కమిషన్ ఇచ్చిన నివేదికను పబ్లిక్ డొమైన్లో పెట్టలేదని అడ్వకేట్ జనరల్ చెప్పారు. అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత పెడతామన్నారు. కేసు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయొద్దని కోరారు. అసెంబ్లీలో నివేదికపై చర్చ జరిగిన తర్వాత తదుపరి విచారణ జరపాలని చెప్పడం అనేది జరిగింది. వాస్తవంగా అసెంబ్లీలో ప్రస్తుత ప్రభుత్వం అనేది 100% చర్చ జరుపుతుందట. జరిపితే ప్రజానికానికి అంతా కూడా మరి ఈ యొక్క పీసీ ఘోష్ నివేదిక కాళేశ్వరంలో ఏ విధంగా అవకతవకలైనవి, ఎంత డబ్బు వృధాగా పోయింది, ఏ విధంగా అంతా కూడా మరి ఎంత ధన నష్టం జరిగింది, దీనివల్ల దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఎవరున్నారు, ఎవరి ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువ ఉన్నది అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రి, మంత్రి వాళ్ళ ఒత్తిడి లేనిది ఏ ఇంజనీరింగ్ కూడా వాళ్ళ ప్రకారమే పనిచేస్తారు. అది మనకు తెలిసిన విషయమే. కానీ మొత్తానికైతే పెద్దగా వాళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా తప్పదు అనుకుంటే పిటిషన్లు వేసుకున్నట్టే కనిపిస్తుంది. ఇది హైకోర్టు కూడా వీళ్ళపైన కొన్ని ప్రశ్నలు వేసిందట. ఏం ప్రశ్నలు వేసిందట? సెక్షన్ B ప్రకారం కాకుండా ఏ సెక్షన్ కింద నోటీసులు ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. ప్రజాధనాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కమిషన్ నియమించిందని చెప్పిన అడ్వకేట్ జనరల్ క్యాబినెట్ సులభంగా అర్థం చేసుకునేందుకు గాను 60 పేజీల నివేదికను తయారు చేశామని చెప్పారు. మరి అది అందరికీ అర్థం కావాలంటే ఆ కమిషన్ అనేది 1-2 పేజీల్లో రాస్తే కరెక్ట్ కాదు. ప్రతి వ్యక్తికి, ప్రతి పౌరునికి అర్థం కావాలి, క్యాబినెట్లో ఉన్న ప్రతి సభ్యుని కూడా అర్థం కావాలని 60 పేజీల నివేదిక తయారు చేసినామని ఇక్కడ హైకోర్టు చెప్పింది. ఈ నివేదిక ఆధారంగా జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ క్యాబినెట్ ఆమోదించినట్టు తెలిపారు. అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అసెంబ్లీలో చర్చ జరిగే వరకు దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణ చేయొద్దని కోరారు. పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయడానికి గడువు కావాలని అడిగారు. సెక్షన్ B ప్రకారం
నోటీసులు ఇవ్వలేదని పిటిషన్లు తప్పుపడడం చెల్లదన్నారు. ఈ దశలో మరోసారి జోక్యం చేసుకున్న హైకోర్టు కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ఎప్పుడు పెట్టనున్నారు అని ప్రశ్నించింది. ఈ నివేదికపై చర్యలు తీసుకున్నాక అసెంబ్లీలో పెడతారా అని అడిగింది. శుక్రవారం లేదా సోమవారం సమాచారం తెలుసుకుంటానని అడ్వకేట్ జనరల్ దీనికి సమాధానం చెప్పారు. దాంతో విచారణ శుక్రవారానికి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. వాళ్ళని కూడా క్వశ్చన్ వేసింది, మరి ఇది శాసనసభలో ఎప్పుడు ప్రవేశపెడతారని క్వశ్చన్ వేసింది. చేసుకుంటే వాళ్ళు ఏమన్నారు, 1-2 రోజులు టైం ఇవ్వండి తప్పకుండా పెడతామని చెప్పారు. ఈ విధంగా మొత్తానికైతే కేసీఆర్ హరీష్ రావు గారు ఇచ్చిన పిటిషన్ల పైన నిన్న హైకోర్టులో వాడి వేడిగా చర్చ మాత్రం చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఇక ఏముంది ఆ చర్చలో, ఏదైనా సరే పని మాత్రం 100% సక్సెస్ అయితే మాత్రం జెండాలు వాస్తారు, కర్త కర్మ క్రియ నేనే అంటారు. కానీ పనిలో అధిక నష్టము, మొత్తం ఏడికాడికి సర్వనాశనం అయిపోతే అప్పుడు నేను ఒక్కనే చేసినా, నాతో పాటు 100 మంది ఉన్నారు, నేనే కారకున్నా, నేనే చేసినా అని ఇట్లా మాట్లాడతారు. ఎవరైనా అంతే, ఏది బీఆర్ఎస్ ప్రభుత్వమైనా ఏదైనా. ఎందుకంటే అప్పుడేమో కాళేశ్వరం మన తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చగా చేస్తుంది, మొత్తం పాడి పంటలకు నిలయం అయిపోతుంది, మనం ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటామన్నారు. ఇన్ని అవినీతులు చేసి అవి కుంగిపోయాక కూలిపోయాక మొత్తం లక్షల సొమ్ము ఓం ఫట్ అన్న తర్వాత నేను ఒక్కనే చేసిన అని మాటలు. మొత్తానికైతే హైకోర్టు గట్టిగానే వాదోపవాదాలు జరిగినాయి. మళ్ళీ ఈ రోజుకు మళ్ళీ కోర్టు అనేది మన కేసును వాయిదా వేయడం జరిగింది. అప్డేటెడ్ మరి ఇవాళ ఏం జరుగుతుందో అనేది మనం రేపు కూడా చూడొచ్చు.